హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో గోధుమ రవ్వతో ఇన్స్టెంట్గా లడ్డూలను ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి. దాంతోపాటుగా నేను కొన్ని జీడి పలుకులు అలాగే బాదం పలుకులు వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కిస్మిస్ను కూడా వేసి రోస్ట్ చేసుకుంటున్నాను. రోస్ట్ అయిన తర్వాత కొంచెం నేను గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ ప్యాన్లోనే నేను 1 కప్పు గోధుమ రవ్వ వేసుకున్నానండి. చిన్నని సగం మీద 5 నిమిషాలు వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత 2.5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 1/2 టీ స్పూను ఫుడ్ కలర్ని వేసుకొని అందులో కలుపుకుంటున్నాను బాగా. ఈ మిశ్రమం అంతా 1 నిమిషం తర్వాత కలిసిన తర్వాత నేను 2-3 ఇలాచీని దంచి వేసుకున్నాను. వాటర్ బాగా ఇంకిపోవాలండి. నీళ్ళన్నీ బాగా ఇంకిపోయిన తర్వాత కప్పు బెల్లం తురుముని వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం తురుము బాగా వేసుకొని కలుపుకున్నాక వాటర్ చూసారా ఇట్లా వస్తుందన్నమాట. అందులో ఉన్న వాటర్ అంతా జారుగా అయిపోతుంది. బాగా దగ్గరికి అయిన తర్వాత అండి మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత బాగా ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మనం ఇంకా వీటిని చిన్న చిన్న లడ్డూలాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈసారి మనకి శ్రావణ మాసంలో శుక్రవారం నాడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. చాలా తేలికే కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి.